సంబంధించిన ఒక ఆయన జరిగిన ప్రమాదానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు, రకరకాల విషయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఎస్ఐ గారికి సంబంధించిన ఒక్క నిమిషం సార్, ఎస్ఐ గారికి సంబంధించిన ఫోటోలు కూడా ఫోన్లో ఆయన ఎస్ఐ గారు ఫోటో తీశారు. సో ఆ ఫోన్లో కూడా మనం చూసుకోవచ్చు బండి నెంబరు జరుగుతుంది TS0 BFT 7039 అని చెప్పి కూడా ఆయన బండి నెంబరు ఇక్కడ రికార్డ్ అయిన ఫోటో ఉంది. మొత్తం అంటే హెల్మెట్, ఇదిగో బండి అక్కడే మనం చూసుకోవచ్చు. ఎస్ఐ గారు ఫోన్లో ఆయన రికార్డ్ చేసిన ఫొటోసు. సో మొత్తం మీద ఇది జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ వ్యవహారానికి సంబంధించి సో ఈ పార్కులో దాదాపుగా 3 నుంచి 4 గంటల సేపు ఆయన రెస్ట్ తీసుకున్న పరిస్థితి, అంటే పార్కులో రెస్ట్ తీసుకోలేదు, ఆ పక్కనే ఆయన రెస్ట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రస్తుతం ఏదైతే రామవరపాడు జంక్షన్ అని చెప్పి అంటారు. ఈ రామవరపాడు జంక్షన్ ఒకవైపు ఏలూరు రోడ్డు, మరొక వైపు బందర్ రోడ్ నుంచి వస్తుంటే సో విశాఖపట్నం వెళ్ళే వాహనాలన్నీ, అంటే ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళే ప్రతి వాహనాలన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్ళబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మరొకసారి ఆ ఫ్రేమ్ చూసుకుంటే ఏదైతే ఆయన ఎస్ఐ గారు చెప్తున్న ప్రకారం ఇక్కడ కూర్చొని ఉన్నాడు, దాదాపుగా 2 గంటల సేపు ఇక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత లోపల పార్కులో కూడా ఆయన కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే ఆయన కొంత బాగా నీరసంగా ఉన్నాడు. ఎందుకు నీరసంగా ఉన్నాడు ఏంటనే దానికి సంబంధించి అయితే కారణాలు తెలియదని చెప్పి టీ స్టాల్ నిర్వాహకుడు అలాగే ఎస్ఐ సుబ్బారావు గారు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన జరిగిన ఏదైతే అది ప్రమాదం జరిగిందంటే ఆయన అనుమానాస్పద మృతి చెందారు, అది హత్య లేకపోతే ప్రమాదమా అనే దానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ ద్వారా ఎస్ఐ సుబ్బారావు గారిని అలాగే టీ స్టాల్ ఏదైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతను తీసుకొచ్చి ఆ హెడ్ లైట్ పగిలిపోయిన దానికి దారంతో కట్టాడు, వెంటనే ఊడిపోయింది, మీరు ఉండండి సార్ అని చెప్పాడు. ఆ టీ స్టాల్లో టీ తాగిన తర్వాత మళ్ళీ ఇంకొక తాడు తీసుకొచ్చే లోపే ఆయన వేగంగా వెళ్ళిపోయాడని చెప్పి కూడా టీ స్టాల్ అతను చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ఏదైతే ప్రవీణ్ సంబంధించిన అనుమానాస్పది ప్రస్తుతం అయితే అది యాక్సిడెంట్కి కారణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో ఈ అంశానికి సంబంధించి కూడా ఎస్ఐ సుబ్బారావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక్క నిమిషం, అసలు ఏం జరిగింది ఏంటి సార్, అసలు కారణం ఏంటి, అసలు ఏం జరిగింది ఆ రోజు? నేను పాయింట్లో ఉన్నానండి. పాయింట్లో ఉండగా అక్కడ ఎదర ఒక ఆయన పడిపోయాడండి. పడిపోయేటప్పటికి పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు. అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళానండి. సీన్లోకి వెళ్తే అతను కూర్చొని ఉన్నాడు. ఏంటి ఏమన్నా దెబ్బలు తగిలేని అడిగానండి. దెబ్బలు తగలేదని చెప్పాడండి. తగిలితే ఆ తర్వాత అతను ఇతనికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పార్కులో కూర్చున్నాడు. పార్కులో కూర్చునేటప్పుడు అతని పరిస్థితిని చూసేటప్పటికి అతను బాగా అలిసిపోయినట్టున్నాడు. జర్నీ చేస్తాం వల్ల అలిసిపోయినట్టున్నాడు. దాని మీద ఇక్కడ 2-3 గంటలు ఇక్కడే కూర్చున్నాడు బాబు. కూర్చున్న తర్వాత మేము డ్యూటీ ఇంకా దిగుతామన్న టైంలో అతన్ని లేపితే వాటర్ ఇచ్చామండి. వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కడుక్కుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళామంటే టీ తాగాండి. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతాన్నాడు. ఏమండి వెళ్ళిపోతాక మీరుంటూ లైటు లేదు, చీకట్లో వెళ్ళాలంటే కదా కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పాము. చెప్తేప్పుడు ఇంతలోగా వాటర్ అతను కాడ వచ్చాడు. వాటర్ అతను వచ్చిన తర్వాత బాబు దీనికి లైట్ కొద్దిగా ఏదో తాడుతో కట్టు, నేను వెళ్ళిపోతానంటున్నాడు, ఎదరికెళ్ళి ఏమైనా మామూలుగా రిపేర్ చేయించుకుంటాడు అని చెప్పామండి. ఇంతలోకి అతను దారం తీసుకొచ్చి కట్టాడండి. దారం తీసుకొచ్చి కడితే అది ఉండలా. ఇంతలోకి నేను మా క్యాబిన్లో ఏమైనా వైరు మొక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి. అతను కూడా వైరు మొక్క కోసం వెళ్ళాడు. ఈ టైంలో అతను వెళ్ళిపోయాడు. సార్ అప్పటికే లైట్ పగిలిందా మీరు చూసే టైంకి? మా అక్కడికే పైన ఉందండి. అప్పుడు కూడా 4 ఫోటోలు తీసేటప్పుడే లైటు ఊడిపోయి ఉందండి. అంటే పగలలేదు, ఎదర చెట్టు మట్టి ఊడిపోయి ఉందండి. సార్ ఏంటి సార్ అప్పుడు మీరు అతను కింద పడున్నప్పుడు చూసిన అతని సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? అప్పుడు అతను కామ్గా ఉన్నాడండి, అంటే నీరసంగా ఉన్నాడు. నేను అనుకుంటాం అతను జర్నీ చేస్తాం వల్ల, లాంగ్ జర్నీ చేశాడు కదా, హైదరాబాద్ నుంచి వస్తాం వల్ల నీరసంగా ఈ జర్నీలో ఎండలో వడగాలుపు తగిలి అతను నీరసంగా ఉన్నాడు అన్నట్టుగా నేను అనుకుంటున్నానండి. అంటే మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, అతను అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇంకోటి అని రకరకాల ప్రచారాలు. అతను ప్రవర్తన చాలా సైలెంట్గా ఉందండి. సైలెంట్గా కూర్చున్నాడు. ఇప్పుడు ఏదన్నా డ్రింక్ చేసినా ఈ ఇష్టం వచ్చిన వాగుతూ మాట్లాడుతాం అది జరుగుద్ది. అతను ఏమీ లేదండి, సైలెంట్గా కూర్చున్నాడు. అతను పరిస్థితిని బట్టి అనుకున్నాను అతనికి ఏమన్నా వెళ్తేమో బాగోలేదేమో అని అనుకుంటున్నానండి నేను. ఎన్ని గంటలు మీరు అక్కడ చూసారు, ఎంతసేపు ఇక్కడ ఉన్నాడు? అక్కడ 5:20 జరిగిందండి. 5:20 జరిగిన తర్వాత ఇక్కడ 10 నిమిషాలు వచ్చి కూర్చున్నాడండి. ఆ తర్వాత 8 గంటల దాకా ఇక్కడ ఉన్నాడు.
8 గంటల దాకా ఇక్కడ ఉండి. మీరు అడిగారా ఎవరండి మీరు ఏంటి వివరాలు ఏమన్నా అడిగారా ఆయన్ని? ఎవరండి? మీరు వివరాలు ఏమన్నా అడిగారా? మేము అడగలేదండి, మేము వివరాలు అడగల. ఎక్కడి నుంచి వస్తున్నానంటే హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పాయండి. ఇంకేం చెప్పలేదు సార్, నేను అడగలేదు ఆయన. అంటే నేను పలానా పాస్టర్ పలానా ఏం మాకేం చెప్పలేదు సార్. అంటే మీకు తర్వాత ఐడెంటిఫికేషన్ అయిందా పాస్టర్ని? ఆ తర్వాత నిన్న క్రైమ్ వాళ్ళు వచ్చి అడిగారండి ఏంటని. ఏమనంటే మన 24వ తారీఖున 5 గంటల 20 నిమిషాలకి యాక్సిడెంట్ అయిందండి. అంటే యాక్సిడెంట్ అంటే సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది, పడిపోతే పబ్లిక్ ఉండి పక్కన కూర్చోబెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 10 నిమిషాలు అతనే వచ్చాడు ఇక్కడికి, ఆ చెట్టు దగ్గర పెట్టుకుని ఆ పాట మీద కూర్చున్నాడు. 2-3 గంటలు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొహం కడుక్కుని టీ తాగితే మేము ఈ బాగోలేదు కదా, లైట్ లేదు, ఈ చీకట్లో వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అని చెప్పి అదొకటి ఎక్కడైనా రిపేర్ చేసుకోండి అని చెప్పానండి. ఆ తర్వాత వాటర్ అతను పిలిచి ఏదైనా తాడు ఏదైనా కడితే ఇతను రిపేర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వెళ్తాడని చెప్పామండి. వాటర్ వచ్చేదాకా ఉన్నాడు, వెళ్ళిపోయాడు సార్? ఉన్నాడు, వాటర్ అతను కట్టాడండి, అతనే కట్టాడు. అతనే నుంచున్న అతనేనండి. ఇది అక్కడెక్కడ కూర్చున్నాడు? ఎదరండి చిన్న ఈ డివైడర్ ఉందిగా, ఆ డివైడర్ మీద కూర్చున్నాడండి. ఈ డివైడర్ మీద కూర్చున్నాడు. అలాగే ఈ డివైడర్ మీద కూర్చున్న తర్వాత అక్కడ చాలాసేపు కూర్చున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పిన ప్రకారం కూడా ఇక్కడ కూర్చున్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఇక్కడ ఈ మధ్యలో కూర్చోబెట్టిన తర్వాత సాయంత్రం దాదాపుగా 8 గంటల వైపు, అంటే దాదాపుగా 2:30 నుంచి 3 గంటల సమయం ఈ ప్రాంతంలోనే ఉన్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత టీ స్టాల్కి సంబంధించిన వ్యక్తిని పిలిచి ఎస్ఐ గారు అసలు ఏంటి, అతను లైట్ పగిలింది ఏమన్నా కట్టవయా అని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు. ఆ చెప్పిన తర్వాత వెంటనే అతనికి సంబంధించి కూడా తాడు తీసుకొచ్చి కట్టినట్టున్నాడు. ప్రస్తుతం అసలు ఆ టీ స్టాల్కి సంబంధించి అమరావతి టీ టిఫిన్ ఉంది, ఏంటి అసలు ఆ రోజు సాయంత్రం ఏం